ఏంటండి ఈ హైడ్రాకి సంబంధించి హైడ్రా కరెక్ట్ పనే చేస్తుందా? హైడ్రామా చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది? హైడ్రా ఇప్పటివరకు చేసిన పనులు చూసినప్పుడు చెరువుల రక్షణ కోసం, నాలాల రక్షణ కోసం వాళ్ళు చేపట్టిన చర్యలన్నీ కూడా స్వాగతించాల్సినవే. డెఫినెట్గా ప్రజలు హర్షిస్తున్నారు, సిపిఎం కూడా హర్షిస్తుంది. హైదరాబాద్ సిటీలో ఈ అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణ, రోడ్ల ఆక్రమణ ఎప్పుడు ఊహించనంత పద్ధతిలో పెరుగుతున్నాయి. వాటి అన్కంట్రోల్గా పెరుగుతున్నాయి. వీటికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం దొరకాలి. ఇప్పుడు హైడ్రా ముందుకు రావడంతో ప్రజలు కూడా ఇదొక మార్గంగా, ఇదొక పరిష్కారానికి హైడ్రా అనేది ఉపయోగపడుతుందని ఫీల్ అవుతున్నారు. గతంలో ఇలాంటి కబ్జాల మీద ఎక్కడ కంప్లైంట్లు ఇచ్చినా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. హైడ్రా వచ్చి కొన్ని చర్యలు తీసుకుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చింది, లేదంటే శాస్త్రీపురంలో పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కట్టిన ప్రధాన బిల్డింగ్లను కూలగొట్టింది. ఇంకా ప్రముఖమైన సంస్థలకు సంబంధించిన మేము తీసేస్తాం అని ధైర్యం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ రకమైన అక్రమ నిర్మాణాలు, ప్రత్యేకంగా చెరువులు, నాలాలు కబ్జాలు చేసిన వాటి నుంచి చెరువుల్ని రక్షించాల్సిందే. ఈ రకమైన కూల్చివేతలు జరగాల్సిందే. ఈరోజు ప్రముఖులు విల్లాలు, ఫామ్ హౌస్లు, వ్యాపార సంస్థలు నిర్మించుకొని చెరువులన్నీ కనుమరుగు చేస్తుంటే, ఫామ్ హౌస్లు అని మీరు అన్నారు ఒక మాట. ఫామ్ హౌస్లు అన్నారు, కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చేసారు, అది రాజకీయ కక్షతోటే. కానీ మిగతా మంత్రులకు సంబంధించిన పొంగులేటి కానీ మిగతా వాళ్ళకి సంబంధించినవి కూడా ఫామ్ హౌస్లు అక్రమంగా చెరువులలో ఉన్నాయి, వాటి జోలికి వెళ్తలేరు, కేవలం ప్రతిపక్షాలపైనే టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక విమర్శ. అంటే ఇప్పటివరకు హైడ్రా చేసిన దాంట్లో చూస్తే ఆ రకమైన పరిస్థితి ఏం కనపడట్లేదు. ప్రతిపక్షాలని టార్గెట్ చేసినట్టుగా, లేదంటే స్వపక్షాలని వదిలేసినట్టుగా, అట్లా ఒక సెలెక్టివ్ గా జరిగినట్టు ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్లు లేవు. ఎందుకంటే మొట్టమొదట శాస్త్రీపురంలో బమ్రుకుద్దౌలా చెరువులో తొలగించిన బిల్డింగ్లు చూస్తే అవన్నీ ఎంఐఎం ఎమ్మెల్యే కార్పొరేటర్లకు సంబంధించినవి. ఎన్ కన్వెన్షన్ ఉంది, ఆ రకంగా ఎన్ కన్వెన్షన్ తొలగించారు. కొన్ని కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళవి కూడా, ఈవెన్ దానం నాగేంద్ర అడ్డుపడ్డా అక్కడ కూడా తొలగింపులు చేశారు. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఆ రకంగా పక్షపాతంతో ఉన్నట్టు, టార్గెటెడ్గా చేసినట్టు లేవు. అట్లాంటిది ఏదైనా ప్రభుత్వం నుంచి, హైడ్రా నుంచి టార్గెట్ చేసి పక్షపాతంతో వ్యవహరిస్తే అట్లాంటి దాన్ని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించాల్సిందే, అందరం దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇప్పటివరకు హైడ్రా చేసిన తీరు మాత్రం ఆ రకమైన దానికి ఆరోపణలకు పెద్దగా ఆస్కారం ఏం కనిపించట్లేదు. గతంలో నిర్మించిన నిర్మాణాలకన్నింటికి ప్రభుత్వ అధికారుల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతి తీసుకొనే మేము నిర్మించుకున్నాం. అప్పుడు అనుమతి ఉన్న వాటికి అదే ప్రభుత్వం, హైడ్రా సంస్థ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు అనుమతి ఎట్లొచ్చింది, హైడ్రాకు తప్పెట్లా అనిపిస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు అనుమతులు ఇచ్చిన అన్ని కూడా అఫీషియలే అనుకుంటే, హైదరాబాద్ లో ఇప్పుడు చార్మినార్ రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులలో ఉంది. ఇప్పుడు అది కూడా ప్రైవేట్ అని చెప్దామా, అది కూడా వ్యక్తిగతం అని చెప్దామా? కాబట్టి అధికారులు తప్పులు చేసి చెరువుల్లో కూడా కట్టుకోవడానికి అనుమతులు ఇస్తే దాన్ని అధికారులు ఇచ్చిన ప్రతిదీ కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు అది చెరువులలో ఎఫ్టీఎల్లో ఉండి, బఫర్లో ఉండి, సిటీలో ఉండే చెరువుల వాటిని పరిరక్షణకి లేదా చెరువులన్నీ ఆక్రమణకి అవన్నీ తోడ్పడుతున్నప్పుడు అట్లాంటి వాటి మీద తిరిగి పునర్విచారణ జరగాల్సిందే. తప్పులు జరిగితే సరిదిద్దాల్సిందే. వాటిని ఆ రకంగా పద్ధతిలో మార్పులు చేయాల్సింది. అప్పుడు అధికారుల మీద కూడా చర్య తీసుకోవడం సిద్ధపడాలి. తప్పులు చేసిన అధికారులతో పాటు తప్పుడు పద్ధతిలో వచ్చిన అక్రమ కట్టడాలు, వ్యాపార సంస్థల్ని తొలగించాలి. లేకపోతే చెరువులు ఉండవు. హైదరాబాద్ లో చెరువులే కనపడకుండా పోతున్నాయి. హైదరాబాద్ కున్న ప్రత్యేకతే సిటీ ఆఫ్ లేక్స్ అంటున్నాం. సిటీలో ఇంత వాతావరణం, ఫేవరబుల్ వాతావరణం ఉందంటే దానికి కారణం సిటీలో ఉన్న చెరువులు, కుంటలు, ఇక్కడ ఉన్నటువంటి వాటి కారణంగా హైదరాబాద్ కు ప్రత్యేకత ఉంది. అవే లేకుండా పోయిన తర్వాత ప్రత్యేకత ఏముంటుంది? ఎన్ని ఉంటాయి అంటే హైదరాబాద్ లో చెరువులు, కుంటలు? హైదరాబాద్ ఆక్రమణలకు ఎన్ని గురైనాయి అంటే ఈ మధ్యలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు స్టడీ చేసి చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న చెరువులలో దాదాపు ఒక 60 చెరువుల వరకు కనపడకుండా పోయినాయి. మొత్తం కనుమరుగైనాయి. మొత్తం కంప్లీట్ గా 60 చెరువులు అసలు ఏమీ లేవు, ఆనవాళ్లే లేకుండా పోయినాయి. మరొక 100 పైగా చెరువులు పార్షియల్ గా ఆక్రమణ గురైనాయి. సగానికి పైగా ఆక్రమణ గురైనాయి అని వాళ్ళ గత 44 ఇయర్స్ లో ఉన్న వాటిని సర్వే చేశారు. 79 నుంచి 2024 వరకు జరిగిన మార్పుల్ని వాళ్ళ మ్యాపింగ్ కూడా చేసి చూపించారు. ఇప్పుడు హైడ్రా తీసుకుంటున్న చర్యలన్నీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళ చర్యలోకి పూనుకుంటున్నారు. ఎక్కడ చెరువులు కనపడకుండా పోయినాయి, ఎక్కడ చెరువులు ఆక్రమణ గురైనాయి,
వాటిలో ఏ మేరకు రిస్టోర్ చేయొచ్చు, చెరువులు ఏ మేరకు పునరుద్ధరించవచ్చు. కనుమరుగైన ప్రతి చెరువును తీసుకురావడం సాధ్యం కాదు, అసలు దాని పూర్తిగా దాని నేచరే మారిపోయింది. కానీ ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు హైడ్రా చేపట్టే చర్యల్లో ఇప్పుడు ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు, లేదంటే కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి ఉన్నాయి, రీసెంట్ గా జరిగిన కన్స్ట్రక్షన్లు ఉంటాయి. కనీసం వాటినైనా నిరోధించగలిగితే రేపు ఇంకా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్, కొత్తగా చెరువులు ఆక్రమించే చర్యలు మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో సుదీర్ఘ కాలం క్రితం, దశాబ్దాల క్రితం ఆక్రమణ గురయ్యి అక్కడ సెటిల్మెంట్లు వచ్చి, కాలనీలు వచ్చి, బస్తీలు వచ్చి ఇప్పుడు తిరిగి పునరుద్ధరించలేని చెరువులు చాలా ఉన్నాయి. వాటిల్లో ఏం చేయలేని పరిస్థితి. హైడ్రా ఏం చేయలేదు, ఇంకో గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కానీ ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు దాన్ని చెరువుని కాపాడడం, ఫర్దర్ గా ఎంక్రోచ్మెంట్ లేకుండా చేయడం, ఆ మేరకు చేయగలిగిన హైడ్రా సక్సెస్ అయినట్టు కింద భావించవచ్చు.